హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. జర్మనీ పర్యటనమా జగద్గురు ఆదేశమా? హిందూ ధర్మశాస్త్ర ప్రకారం శిష్టాచారాలు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం శిష్టాచారపరులు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళరాదు. విధి లేక వెళ్తే తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఈ కాలంలో ఈ నిషేధాన్ని పాటించేవారు నూటికి కోటికి ఒక్కరూ లేరు. శిష్టాచారులు మాటేమిటి? సన్యాస దీక్ష పుచ్చుకున్న స్వాములెందరో తీర్థయాత్రలు సేవించినట్టు ఏటేటా విదేశాలు తిరిగి వస్తూ ఉంటారు. కొందరు డబ్బు మూటకట్టి తెస్తూ ఉంటారు. 1967లో విజయవాడలో నేను ఆంధ్రప్రభ సంపాదన పదవిలో ఉన్నప్పుడు తమ దేశాన్ని సందర్శించడానికి పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నాకు ఆహ్వానం అందజేసింది. భారతీయ పత్రికా ప్రతినిధి వర్గంతో లోగడ 1940లో మలయా, సింగపూర్లు పర్యటించి వచ్చాను కానీ పశ్చిమ దేశాలు సందర్శించే అవకాశం అప్పటికి నాకు కలగలేదు. అందుచేత పశ్చిమ జర్మనీ వారు ఆహ్వానం నాకు ముదవాహమే అయ్యింది. జర్మనీకి ఎలాగూ వెళ్తున్నాను కదా, ఆ దేశంతో పాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలను కూడా చూడాలనుకున్నాను. మన దేశంలో ఉన్న ఆ దేశాల రాయబారులకు నా అభిమతం తెలియజేశాను. వారంతా తమ తమ దేశాల్లోని చారిత్రక, కళా, సాహిత్య రంగాలకు చెందిన ప్రసిద్ధ స్థలాలను చూడటానికి కావలసిన సౌకర్యాలన్నీ కలగజేస్తామన్నారు. పశ్చిమ జర్మనీలో కొంతకాలం ఆచార్య పదవిలో ఉండి ఆ దేశంతో బాగా పరిచయం గల నా మిత్రులు డాక్టర్ విఎస్ శర్మ, జర్మనీ దేశస్థురాలైన ఆయన సతీమణి, ఇరువురితో మాట్లాడాను. జర్మనీలో కలుసుకోదగిన ప్రధాన వ్యక్తులు పలువురు గురించి, చూడదగిన స్థలాల గురించి తెలుసుకున్నాను. వీసా, పాస్పోర్ట్ వగేరాలన్నీ సిద్ధం చేసుకున్నాను. కొద్ది రోజుల్లో ప్రయాణం జరగవలసి ఉంది. ఇంతలో కంచి శ్రీ శంకరాచార్య స్వామిని సందర్శించి వారి ఆశీర్వాదం పొందాలనుకున్నాను. స్వామివారప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి మకాంలో ఉన్నారు. స్వామిని సందర్శించి నా విదేశీ యాత్ర సంకల్పం విన్నవించాను. పశ్చిమ జర్మనీకి నిన్ను మీ ఆఫీసరు వారు పంపుతున్నారా? మీ అంతటా నీవే వెళ్తున్నావా అని స్వామి అడిగారు. నేను ఆఫీస్ పని మీద వెళ్ళడం లేదు. ప్రధాన తెలుగు పత్రికకు సంపాదకునిగా పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించింది. స్వామి, ఆఫీస్ తరపున కాకపోతే ప్రయాణం విరమించుకోవడం మంచిది. పశ్చిమ దేశాల పర్యటనకు నేను పొందిన ఉత్సాహం, ఆ సందర్భంలో పలువురితో నేను సలిపిన సంప్రదింపులు, ఈ అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయులు, మిత్రులు నాకు అందజేసిన అభినందనలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల రాయబారుల సానుభూతి, సహకారాలు అన్నీ ఒక్క క్షణంలో మెరుపు మెరిసినట్టు నా కళ్ళకు పొడగంటినాయి. మనం సొంతంగా ఎంత డబ్బు వెచ్చించినా ఆయా దేశాల ప్రభుత్వ సహకారం లేనిది అంత పరిశీలనగా దేశాలను చూడగలమా? ఇంత చక్కటి అవకాశం జీవితంలో మరలా లభిస్తుందా? అయాచితంగా వచ్చిన ఈ ఆహ్వానాన్ని పూర్వాచారంపై గల అభిమానంతో తోసిపుచ్చవలసిందేనా? ఈ విధమైన ఆలోచనలు మనసును కలతపరిచాయి. రాయడానికి ఇంత రాసానే గాని ఈ ఆశలు, నిరాశలు ఇవన్నీ మనసులో మెదలడానికి నిమిషం కూడా పట్టలేదు. అంతలోనే మరో విచారధార సముద్రంలో కెరటంలా పైకెగిసింది. అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం. ఎంఎస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకతే మా ప్రాధాన్యత.